వీవీప్యాట్ మెషిన్లను 50% లెక్కించాలన్న చంద్రబాబు పిటిషన్పై కోర్టు వ్యాఖ్యానించింది. 50% లెక్కించాల్సిన అవసరం లేదని సీఈసీ తరపు లాయర్ వాదించారు. ప్రస్తుతం ఉన్న విధానమే సరిపోతుందని సీఈసీ తరపు లాయర్ తెలిపారు. వీవీప్యాట్ కేసుకు సంబంధించి సీఈసీ సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్కి సంబంధించి పూర్తి వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, సీఈసీ ఇచ్చిన అఫిడవిట్లో ఏముంది, కోర్టు ఏమని వ్యాఖ్యానించింది? నరేష్, ఏదైతే వీవీప్యాట్లను 50% లెక్కించాలంటూ చంద్రబాబు నాయుడుతో పాటు 21 పార్టీలు సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ పై కొద్దిసేపటి క్రితం కేంద్ర ఎన్నికల కమిషన్ తన అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఈ నెల 25వ తేదీన చంద్రబాబు నాయుడు తో సహా 21 పార్టీలు దాఖలు చేసినటువంటి పిటిషన్ ను విచారించినటువంటి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఈ నెల 25వ తేదీన కేంద్ర ఎన్నికల కమిషన్ కు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. మరిన్ని వీవీప్యాట్లను లెక్కిస్తే మేలుగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఏదైతే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి వీవీప్యాట్లను మాత్రమే లెక్కిస్తుంది. అలా కాకుండా దాని మీద ఈ యొక్క ఓటర్ వీవీప్యాట్లను లెక్కిస్తే బాగుంటుంది. ప్రస్తుత విధానంపై ఒక ప్రమాణ పత్రం, ఒక అఫిడవిట్ మీరు దాఖలు చేయనట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఆదేశాలను జారీ చేశారు. అంతేకాకుండా ఇది కేవలం ఎవరిని కూడా ఎవరు అవమానించట్లేదు, ఓటర్లు సంతృప్తి చెందడం ముఖ్యం, 1 కన్నా 2 మంచిది. కాబట్టి ఎక్కువగా చేయగలరేమో చెప్పండి, ఈ సంఖ్యను పెంచాలని మేము అనుకుంటున్నాం, మీరు పెంచుతారా లేకపోతే మీరే పెంచాలని మీరు అనుకుంటే పెంచండి, ఒకవేళ పెంచడానికి కారణాలు కూడా చెప్పండి, ఒకవేళ మీరు పెంచకపోతే మేము పెంచేలా ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని కూడా ఎన్నికల కమిషన్ కు ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. అయితే ఆ సమయంలో ఇప్పుడు ఈ రోజు దాఖలు చేసినటువంటి పిటిషన్ లో ఖచ్చితంగా తాము పెంచలేము, ప్రస్తుతం ఉన్నటువంటి విధానానికి కట్టుబడి ఉంటాం, అవసరం అనుకుంటే వచ్చే ఎన్నికల్లో ఈ విధానాన్ని పరిశీలిస్తాం, ఇప్పుడున్నటువంటి విధానాన్ని అన్ని రాజకీయ పార్టీలను అడిగి కన్సల్ట్ చేసిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటూ ఏదైతే గతంలో ఎన్నికల కమిషన్ చేసినటువంటి తన వాదనకే కట్టుబడుతూ ఆ అఫిడవిట్ లో ఆ వివరాలను చెప్పడం జరిగింది. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బులెటిన్లో మరో చిన్న విరామం తీసుకుందాం.